జరగట్లేదు అంటే నేను నాయకురాలిని కాబట్టి వాళ్ళే చేసేసుకుంటారులే అని ఫీల్ అవుతోంది కానీ వాళ్ళందరితో సమన్వయం చేసుకోవడం మీరు కంపల్సరీగా ఇదిగో ఇవాళ ఈవిడ ఇట్లా వెళ్తోంది వెళ్తున్నప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఇట్లా షెడ్యూల్ చేయండి అక్కడికి ఎవరన్నా ఉంటే రండి చుట్టుపక్కల వాళ్ళు కలవండి కాంటాక్ట్ చేయండి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడిన దాంట్లో ఈ ముఖ్యాంశాలు ఇవి ఇవన్నిటిని వెంటనే బ్రేక్ చేయడము ఇది లేదు ప్రస్తుతం. పొత్తుల విషయంలో ఏమన్నా ఆమె ఆలోచిస్తున్నారా? పొత్తులు తేలిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయా ఫుల్ ప్లేజ్డ్గా? ఇప్పుడు ఆవిడకి తెలుగుదేశం పార్టీకి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆవిడ దగ్గర చనువు ప్రదర్శిస్తుంటారు, వాళ్ళతోనే ఎక్కువ కాంటాక్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఉంటుందంటే మనం రోజు ఓ రకంగా చెప్పాలంటే అత్తారింటికి వచ్చిన కోడలు లాంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. ఎందుకంటే ఓ కుటుంబంలో పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఎలా బిహేవ్ చేస్తుంటారు మేనమామ మేనత్త సటైర్లు గిటైర్లు ఇట్లాగే నడుస్తూ ఉంటాయి. అట్లాంటి దాంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళు గబక్కన ఎమర్జీ కాలేరు. అలాగా వీళ్ళు ఎమర్జీ కాలేకపోయారు. సుజనా చౌదరిలు సీఎం రమేష్లు ఇట్లాంటి వాళ్ళు ఆదినారాయణ రెడ్లు వీళ్ళందరూ ప్లస్ వాళ్ళ ఎజెండాలతో ఉన్నారు. ఈవిడ కూడా రావడం అట్లాగ అయ్యేటప్పటికి ఎమర్జీ కాలేకపోతుంది. వాళ్ళని కనుక కలుపుకెళ్ళగలిగితే మిగతా వాళ్ళందరికీ